మరి కొంతమంది పేషెంట్లు మేము చూసిన వాళ్ళు మోకాళ్ళ కిందకు వచ్చి కాఫ్ మజిల్ ఇక్కడ రంధ్రాలు పడినాడని చూసాం. అంత దూరం ట్రావెల్ చేసి ఎంత దూరం అని ఎలా చెప్తాం? అదే ఎలికి అంగుళం కండలు 2 అంగుళాలు అనేది ఎలా ఉంటుంది? దాని ప్రామాణికమైన లేదు. బ్యాక్టీరియా క్రిములు అక్కడి నుంచి తోలుచుకుంటే వెళ్తూనే ఉంటాయి. అదే సో మోకాళ్ళ కింద అక్కడ రంధ్రాలు పడిపోయినాడని చూసాం. ఇక్కడ ఆరిజిన్ ఏంటా అని చూస్తే యానస్ దగ్గర ఉందన్నమాట. అసలు రూట్ కాజ్ అక్కడ ఉంది. సో అట్లా అటువంటి వాటికి కూడా మేము ట్రీట్ చేస్తూ ఉంటాం ఈ క్షారసూత్ర విధానం ద్వారా. సర్జరీ వల్ల పొరపాటును కూడా ఛాన్సే లేదు. సర్జరీ కోసేవదలు బారేస్తారు మళ్ళీ ఎంత వస్తాం రూట్ అదే. ఇప్పుడు మలద్వారం చుట్టూ ఒక 10 రంధ్రాలు బండి. ఇప్పుడు మీరు సర్జరీ చేసి ఏం చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పిన స్పింక్టర్ ఆటోమేటిక్గా దాన్ని మనం కట్ చేయాలి కదా. ఎప్పుడైతే స్పింక్టర్ కట్ చేసామో మలద్వార కండరాలు రిలాక్స్ అయిపోయి మోషన్ కంట్రోల్ ఉండదు. సో పేషెంట్కి ఎప్పుడైతే కంట్రోల్ లూజ్ అయ్యాడో మోషన్ వచ్చిన సెన్సేషన్ ఉంటుంది కానీ మోషన్ ఆపుకోలేదు. సో మోషన్గా లేచి పరిగెత్తే లోపు కారిపోతుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయి. పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్తో మన దగ్గరికి వచ్చే కేసులకి ఈ